ఒక మేధావి తినడం మానేశాడు. ఒక ప్రధాని వినటం మానేశాడు. వినటమే కాదు, మాట్లాడటం కూడా మానేశాడు. ఏమిటి వైపరీత్యం? తినడం మానేసిన మేధావి ఎవరు? ఎందుకు తినడం మానేశారు? వినడం, మాట్లాడడం మానేసిన ప్రధానమంత్రి ఎవరు? ఎవరా మౌనముని? ఇది ఈరోజు అందరూ ఆలోచిస్తున్నటువంటి ప్రశ్న. ఢిల్లీ మహానగరంలో ఇప్పటికే సుమారు 20 రోజులు అవుతున్నది. సోనం వాంగ్చుక్ ఒక పర్యావరణవేత్త, ఒక విద్యావేత్త, ఒక ఇంజనీర్, మేధావి, మెగసెసే అవార్డు గ్రహీత. ఆయన నిరవధిక నిరాహార దీక్షలో ఉన్నారు. రోజు రోజుకు కుంగి కృషించిపోతున్నారు. ఏ క్షణంలో ఏమవుతుందో తెలియని పరిస్థితి దాపురించింది. మరి ఎందుకు ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు? దేశంలో లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆందోళనను తన ఆందోళనగా భావించి ఈ ఆందోళన చేస్తున్నారు. ఈ నిరాహార దీక్షలో కూర్చున్నారు. దేశంలో యువత తీవ్ర ఆందోళనలో ఉన్నది మనందరికీ తెలుసు. నీట్ పరీక్షాపత్రం లీకేజీ సమస్య మనకు తెలుసు. పరీక్షాపత్రం లీక్ అయిన ఫలితంగా లక్షలాది మంది కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ఇంత జరుగుతున్నా దేశంలో విద్యాశాఖ మంత్రికి ఏమాత్రం చీమ కొట్టినట్టు లేదు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వీరు కోరుతున్నారు. యువత కోరుతోంది, సోనం వాంగ్చుక్ కూడా కోరుతున్నారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి సిద్ధంగా లేడు. ఆయనను రాజీనామా చేయమని కోరడానికి ప్రధాని సిద్ధంగా లేడు. ఇన్ని రోజులుగా నిరాహార దీక్ష జరుగుతూ ఉంటే ఎందుకు ఈ నిరాహార దీక్ష చేస్తున్నారు, చర్చించుదాం రండి, సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేద్దాం రండి అని అనడానికి ప్రధానమంత్రి సిద్ధంగా లేదు. ఇంతమంది యూత్ రోజు ఆ నిరాహార దీక్ష శిబిరం దగ్గరికి వెళ్ళి నినాదాలు ఇస్తుంటే కూడా ప్రధాని చెవికి మాత్రం అవేవీ వినిపించట్లేవు. దేశంలో ప్రజలు ఘోషిస్తుంటే కూడా ప్రధాని చెవికి అవేమీ వినిపించట్లేవు. ప్రధాని నోరు విప్పి మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ఇది భారతదేశ ప్రధానమంత్రి వ్యవహార శైలి. 143 కోట్ల మందికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతినిధిగా ఉండవలసినటువంటి ప్రధానమంత్రి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్న పరిస్థితి. ప్రజల ఆందోళనకు ఏమాత్రం చీమ కుట్టినట్టు కూడా స్పందించినటువంటి ప్రధానమంత్రి. ఆయన నోరు విప్పరు, ఆయన ఎవరి బాధలు వినరు. మరి ఎవరికి ప్రధానమంత్రి? ఓటేసిన ప్రజలది తప్ప. ప్రజలు ఓటేసినందుకు, ఆయన్ని ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టినందుకు ప్రజలను శిక్షిస్తున్నారా? ఇప్పుడు ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మాట్లాడని ప్రధాని మనకెందుకు? వినని ప్రధాని మనకెందుకు? కనీసం సంప్రదిద్దాం, చర్చించుదాం రండి అని చొరవ చూపని ప్రధానమంత్రి మనకెందుకు? ఒక మేధావి నిరవధిక నిరాహార దీక్షలో ఉంటే ఆయన ప్రాణంతో చెలగాటం ఆడే పరిస్థితి న్యాయమా? ఆయనతో చర్చించి సమస్యలు పరిష్కరిద్దాం, మీరు నిరాహార దీక్ష విరమించండి, మీ ప్రాణం విలువైంది అని చెప్పడానికి సిద్ధపడని ప్రధానమంత్రి అవసరమా ఈ దేశానికి? ఈ దేశానికి కావలసిన ప్రధానమంత్రి ఎట్లా ఉండాలి? ఈ దేశాన్ని పరిపాలించవలసిన పాలకులు ఎట్లా ఉండాలి? ప్రజలు ఆలోచించాల్సిన అవసరం